హలో ధనుష్ కోటి. ఏ శామ్, మే ఐ నో హూ ఆర్ యు? నేను నీతో ఫోన్ లో మాట్లాడాను, ఫ్రెండ్ని. ఓ మూర్తి గారు మీరా? ఇంతమందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? 2 షూలు వేసుకుని ఒకే లేసు కట్టుకున్నావుగా. ఓ ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది వయ్యా అనుకున్నానండి. మే ఐ నో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్? అమలాపురం ప్లీజ్. ఓహో అవును, నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? లేదండి, వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును, నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 times a day సార్. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఏమి లేవండి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటా. కిడ్నాప్? అంటే మర్డర్ అంటే కొంచెం రిస్క్ కదా, ఏమంటావ్? అవునండి, యాక్చువల్ గా మర్డర్ కంటే కిడ్నాపే బెటర్ అండి. కానీ చేయడం చాలా కష్టం కదండి. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలే గానీ చాలా ఈజీ. అబ్బాయి, కిడ్నాప్ అంటే ఎంత ప్లాన్ చేసుకున్నా చాలా టఫ్ సార్. నమ్మట్లేదు కదా? చూస్తావా? అదేంటి సార్, విజిలేస్తే ఆటో వస్తుందా? డబ్బులు ఇస్తే వస్తుంది. ఓహో, బడ్జెట్ లకి ఆటో గానీ అసలు ఇలాంటి వాటికి అయితే మారుతి వ్యాన్ కరెక్ట్. అవునండి, నేను కూడా చాలా సినిమాలు చూసాను. హే, హూ ఇస్ దిస్? ఒకరిని కిడ్నాప్ చేయాలంటే మినిమం 2 ఉండాలి కదా. రెండోవాడు. ఓ, హి ఇస్ హెల్పింగ్ యు. హాయ్, ఐ యామ్ ధనుష్ కోటి. ఐ యామ్ వేణు. మీరు ఇంత స్మాల్ గా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉన్న ఎలా కిడ్నాప్ చేస్తారు? నేను చేస్తూ ఉంటాను, వీడు చూస్తుంటా. ఓ ఎక్సలెంట్. ఎక్కడి? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి? కిడ్నాప్ అయిన వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పకూడదు. ఓ సారీ సార్, నాకు ఈ రూల్ తెలియదండి. నాటి. కమ్ ఆన్ యా. రండి, ఫ్రీగా కూర్చోండి సార్. అలాగే ధనుష్. ధనుష్, లోపలికి వెళ్దాం. మరి ఇంత దూరంలో ఇల్లు ఎందుకు తీసుకున్నారండి? అదా, కిడ్నాప్ అయినోడు ఎప్పుడైనా అరిచాడు అనుకో, ఇక్కడ ఎవరికి వినపడకూడదు కదా. అయ్యి బాబాయ్, పైకి సింపుల్ గా ఉన్న చాలా థింక్ చేయాలండి. గ్రేట్ సార్. లోపల కొంచెం గట్టిగా కట్టండి. థ్యాంక్స్ అండి. మీరు ఎన్నైనా చెప్పండి, కిడ్నాప్ ఇంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతున్నానండి. ఎక్కడ ఈజీ అండి, మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఏ సౌండ్ లేకుండా చేయగలుగుతున్నాం. అదే వేరే వాళ్ళు అయితే మీరు ఆటో ఎక్కినట్టు ఎక్కుతారా? అరుస్తారు, గోల్ చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. అప్పుడు మేము ఏ కత్తో గన్నో తీసుకుని బెదిరించాలి. న్యూసెన్స్ అండి. కరెక్టేనండి. అమ్మో, 4 o'clock నేను ఇంకెళ్తానే. ఎక్కడికి వెళ్తావు? నిన్ను మేము కిడ్నాప్ చేసాం. మరి ఇందాక ఊరికే చూపిస్తానన్నారు. నేను బద్మాయి పిలిస్తే వస్తావు. ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి? మా గ్రూప్ పేరు అభాతే మాసం. అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. యా, ఇక నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి. మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి. ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడే రోజు రావాలి. అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు. దానికోసం ఎన్ని కిడ్నాప్లను చేస్తాం, ఎన్ని త్యాగాలను చేస్తాం. నథింగ్ కెన్ స్టాప్ us. We face any consequences. We take this ఉద్యమం to national level, international level and universal. మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ కాదురా, కోరికలేంటి? కోరికలేంటి? నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారా? ఇంగ్లీష్ ఏమిట్రా, ఆంగ్లము. సారీ సార్. సారీ ఏంట్రా, క్షమించండి. అలాగే సార్. మళ్ళీ సార్ కాదు, అయ్యా. ఓకే. చూడరా, అన్నీ లేడు, బయటికి వెళ్ళాడు. సత్య ఎక్కడా? లేడు, బయటికి వెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆంగ్లము. ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యునో మాక్సిమం ట్రై చేశా, కుదరలేదన్నయ్య. అట్లా చూడకన్నా ఉక్కపోస్తుంది. అవును, ఖర్చు ఇక్కడ పెట్టావు. ఓ, ఇక్కడ పెట్టావు. థ్యాంక్ యూ. ఎవరైతేను? ఇతని పేరు ధనుష్ కోటి. వీళ్ళ నాన్న పేరు రావుకోటి. మేము ఉండేది కింగ్ కోటి. ఇంటి నెంబర్ 1. ఏం చేస్తున్నారు ఇక్కడ? నన్ను ఆడుకుంటున్నాం. ఏమాట? అది అసలే నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ శైలు, రే మీ ఇద్దరు ఆడుకుంటుండండి, నేను మధ్యలో జాయిన్ అవుతా. డాడీ, ఆ శైలు ఫోన్ చేస్తే నేను వచ్చాను కదా. నువ్వెక్కడ వస్తావు? అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కెఫేలు. ఓ అదా, ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా.
శైలు, నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా. అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ అమ్మ పేరు నోట నాంతుంది బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు. నువ్వు మోసగాడివి. శైలు ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేదా మాత్రాన ఆ అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థంగా మాడతావేంటి? ఊరికను చూసావా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా. మీరిద్దరూ ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా, ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం, అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కొచ్చాను, అందులో తప్పే ఉంది. నీళ్ళు లేదు, నువ్వు మారిపోయావు. నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీళ్ళు అన్నావు. I'm really very sorry, Neil. నాకు తెలుసు. శైలు చాలా బాగుంటుంది. మీరు చూడండి. నాన్నగారు, నేను ధనుష్ కోట్ని. ఏ నాన్న ఈ టైంలో ఫోన్ చేసావు? ఎలా ఉన్నావు? బానే ఉన్నాను నాన్నగారు. ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఇంత లేట్ అయ్యేదాకా బయట తిరగకూడదు నాన్న, ఇంటికి వెళ్ళిపో. అంటే నన్ను ఇక్కడ కిడ్నాప్, నా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి నాన్నగారు. ఏమిటి? మీ వాడి కాలు చేతులు కట్టేశావా? నువ్వెవరు? మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినోడిని. నీకేం కావాలి? లాస్ట్ ఇయర్ October 10న ఎక్కడున్నావు? October 10 మా సార్తో ఉన్నాను. ఆ రోజు సంజయ్ పార్క్ లో ఓ చిన్నపిల్లని ఎవరో కాల్చి చంపారు, అది నువ్వేనా? రామ నేనా? అయితే నువ్వు సార్ అంటున్నావే, వాడా? మా సారు సిగరెట్టే కాల్చాడు, చిన్నపిల్లనే కాలుస్తాడు. ఆ చంపిన వాడెవడో రేపటికల్లా బాలానగర్ పాత అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉండాలి. ఆయన ఊళ్ళో లేడు. ఎవడు లేడు? మా సారు. రేపు వాడు రాలేదనుకో, నీ కొడుకుని పంపించేస్తాను పైకి. పంట పండింది. ఎవరు? ఏం కావాలి? 4 పర్సలా? నాకు 4 ఎవరున్నాయా? ఆ రోజు నా బట్టల పర్సు ఎత్తుపోయింది, నువ్వే కదా దొంగ ఎదవా. ఎడుతావా? ఈ సిటీలో ఏ మూలకెళ్ళినా అందరు నన్ను ఇలాగే పట్టుకుంటున్నారు, నన్ను మోసగాడు అంటున్నారు. నువ్వు మోసగాడివే కదా. కాదు, నేను వాడు కాదు, వాడు నేను కాదు, వాడు నా తమ్ముడు. అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముతావా, నిజం నమ్ముతావా? నిజం. తెలివైనోడు. నాకు అన్నయ్య ఉన్నాడని వాడు చెప్పాడా? చెప్పలా. నాకు తమ్ముడున్నాడని నేను చెప్పానా? చెప్పావు. ఇదిగో చూడు చూడు చూడు, ఈ మచ్చ చూపించాడా? చూపించలా. చూపించావు. ఎందుకు? నేను మంచోని కాబట్టి చూపించాను, వాడు దొంగ. నువ్వు అసలే తెలివైనోడి, ఇవన్నీ చూపిస్తే గుర్తుపట్టేస్తావు. చెప్పు, దొంగ వాడేనా నా తమ్ముని నమ్ముతావా, మంచి వాడేనా నన్ను నమ్ముతావా? నన్ను ఏడిపించింది నువ్వే, నిన్నే నమ్ముతాను. నీకెదవ సెంటిమెంట్లు ఎక్కువ. కూర్చో, సమోసా తింటావా అమ్మా? తిను. ఇప్పుడు చెప్పు, వాడు నిన్ను ఎలా మోసం చేశాడు? ఓ రోజు నేను ఇక్కడ శ్వేతతో మాట్లాడుతూ ఉంటే మోసం చేసాడు దొంగదవా. ప్లీజ్ తిట్టొద్దు. ఎంతైనా వాడు నా రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. ఓకే, అలా నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. నో ప్లీజ్, కన్ఫ్యూజన్. నేను మీ అంత తెలివిగలోని కాదు సార్, కొద్ది క్లారిటీగా క్లియర్గా చెప్పండి. ఇలా నా బట్టలన్నీ తీసి చేతిలో పెట్టా. ఇంతకీ మీరిద్దరా ఒకళ్ళ? ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు ఎండుందా వర్షం ఉందా? ఎండ అంటే తమ్ముడు. ఈ రోజు ఎండుందా వర్షం ఉందా? వర్షం అంటే నేను అన్నయ్య. మీరు ఎంత తెలివిగలో. ఆ తర్వాత గొలుసు ఉంగరాలు కూడా తీమన్నాడా? నీకెలా తెలుసు? పేరు నా తమ్ముడు కదా. ఎండా వాన ఎలా తీశారు? ఇలా తీసిచ్చా. ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను బయలుదేరి ఇలా వెళ్తుంటే నువ్వేం చేసా? నేను 200 ఇచ్చి వెళ్ళిపోయాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు, ఎక్కడో మిస్ అవుతుంది. నేను శ్వేతతో మాట్లాడొస్తానని ఇలా వెళ్ళా. అదే ఎలా ఎలా ఎలా? ఇటు కాదు అటు. ఎలా అమ్మా? ఇలా నేను శ్వేతతో మాట్లాడి వెనక్కి తిరిగా. ఆడు కూడా అచ్చం ఇలాగే వెళ్ళిపోయాడు. అయ్య బాబోయ్, నీకేదో టెలిగ్రామ్ వచ్చిందా? నాకు టెలిగ్రామా? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఇదేని సీరియస్ మ్యాటరా? మా నాన్నగారికి ఒంట్లో బాగలేదట. లే ఉత్తినే మా పోరగాన్ని ఇడికి పిలిపించేందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన.
గంతేగాని నా ఒంటికి ఏమైందివా? ఇది శంకరాభరణం 100 సంవత్సరాల బొమ్మబాయి. చూడుండ్రి, కొందరికి పోస్టర్ అందం ఉంటది, పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది. గానికి పటేల్ గట్ల కాదు. పోస్టర్ అందం ఉంటది, పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది. గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నాలు తిని పెరిగిన శరీరం బాయి. ఏదో మా అత్తగారికి భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిరా. గాముచ్చడికేం గాని రేత్రి సైన్మాకు పోయిన బిడ్డ. ఏ సినిమా పటేల్ గారు? సంపూర్ణ రామాయణం. అందులో రామునేసం శోభన్ బాబు కట్టింది, సీతయేసం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమగిట్ల గొప్ప టరం తిరిగిందనుకో రాదు. ఏందో తెలుసా, అది మన కైకేయిలే గది మందర మాటింది పోయి. గంతే దిల్ జలాయించింది అనుకో, ఉర్తా పోయింది. ఎవ్వరతానికి? గుమ్మరతానికి పోయింది. పోయి పెన్మిటి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు? నీకు యాదుందా? గప్పుడెప్పుడు నాకు 2 వరాలు ఇస్తానంటివి, అవి ఇస్తానన్నా. ఇప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి అన్నాడు. గైత తీసుకపోవు అన్నాడు. పైలి వరం ఏందో తెలుసా? మన రామస్వామి చదవాలి. దూసరి వరం ఏంది? నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి. గంతే పోయి గదిని ఉమ్మర వెరిగింద శ్రద్ధ మహారాజ్ కమరిని పడిందనుకో. ఇగో పెళ్ళమా, నేను పనుకుంటున్నా. మన పోరగాడు వస్తుంది గాని దాని సంగతి నువ్వు చూసుకో. రారా సూరి. నానేమిటో ఇలా పడిపోయాడు? ఒంట్లో బాగలేదా? అవునరా పాపం, నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి. మంచం ఎక్కాడా? ఏది నేల మీదగా పడుకున్నాడు? అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది. రామరామా, అలాంటి అపశకున మాటలు మాట్లాడుకురా. సూరి, నీకో సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము. అమ్మా, నీకు ఇది చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి. నేననేది అది కాదురా. అదంతే, ఆ విషయం వదిలే. పాప నాన్న ఒంట్లో బాగుండేదే. అవును బిడ్డ, సైన్మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలుజించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతది? గట్ల గుండెల్లో ఒక్కటే మంట. అలాగా పాపం. పోన్లే నాన్న, ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో. రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో 7 పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దానికేమో నేను తీసుకెళ్దాం అనుకున్నాను. నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది. గట్లనా? అయితే నా ఒంట్లో మంచిగా ఉన్నది బిడ్డ. షేర్ తీర్న అడివి రాముడు లెక్కున్నా. పారి పోదాం పద. అంటే నీ వారం అంతా అబద్ధమైన అనమాట. గంతే అనుకోరా? అదెంత అబద్ధమో నా పాత సినిమాల విషయం కూడా అంతే అబద్ధం. గట్లనా? అంతే అనుకోరా? అదే నీ తండ్రి ఏం రావు గట్ల కొట్టే దెబ్బ. చూడన్నా, ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ ఇవ్వకు. అవతల చదువు పాడైపోతుంది. ఎంత శ్రద్ధగా చదువుతున్నాను అక్కడ. హోమం అద్భుతంగా జరిపిస్తున్నారు కదా. ఏడ్చావు. వీడు కృష్ణశాస్త్రి కాదని తెలిస్తే నా తలకాయ తెగి హోమగుండంలో పడుతుంది. హారతి తీసుకుని బంగారాజు గారు. ఎందుకలా పిక్చర్లో బయటికెళ్ళి వచ్చారు. గాలి ఏమైనా సోకిందా? ఒక గాలి, సుడిగాలి, సునామీ, సైక్లోన్ అన్ని సోకినాయి. సునామీ, సైక్లోన్ అన్ని వదిలిపెట్టారా? అయ్యా, నన్ను ఆశీర్వదించండి. ఏమైంది? ఈ నేలకి మా ఆవిడ నెల తప్పింది. అంతా మీరు జరిపిస్తున్న యాగ ఫలితం. నాదే ఉంది. నేను కేవలం నిమిత్త మాత్రమే. అసలు ఈ యాగం క్రెడిట్ అంతా బంగారాజు గారు. అవునయ్యా, ఈ క్రెడిట్ అంతా తమరదే. చెప్పుకొడతారు. ఈ క్రెడిట్ నా దగ్గర ఉందిరా. మీ ఆవిడ నెల తప్పడానికి నాకు సంబంధం ఏంట్రా? నేను ఎప్పుడైనా మీకు పంపకొచ్చారా? నేను అదేంటి గురుగారు హైలైట్ చేస్తుంటే వద్దంటారేంటి? నువ్వెవడా నన్ను హైలైట్ చేయడానికి? ఈ యాగానికి నాకు సంబంధం ఏంటి? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అసలు ఈ యాగాన్ని సంకల్పించింది ఎవరు? సంపంగి శర్మ. ఈ యాగ ఫలితం అంతా వాడికి పోతుంది. వీడేంటి యాగం నాకు రాకుండా చెడగొట్టి యాగ ఫలితాన్ని నాకిస్తున్నాడు? ఈ ఫలితం వెనకాల దుష్ఫలితాలేవో ఉండుంటాయి. సార్ సార్, మీనాక్షి బార్బేరియస్ సార్. దాని ఒంటి నిండా నగలున్నాయి. బ్రెయిన్ మాత్రం ఖాళీ సార్. బస్సు దిగొద్దని నేను చెప్తున్నానని అలాగే బస్సులో కూర్చొని వెళ్ళిపోయింది సార్. సార్, నాకు కొంచెం లిఫ్ట్ ఇచ్చి బస్ చేయాలి సార్. ఎక్కు. థ్యాంక్స్ అండి.
అది దిగేటప్పుడు చెప్తారు. ఎక్కేటప్పుడు చెప్తే మాత్రం ఏముందిలే సార్. లిఫ్ట్ వద్దా? అయ్యో కావాలి సార్. సారీ సార్. అయ్యో స్పీడ్ అంటే బాబు కొంచెం స్పీడ్ తగ్గించాను ఆయన. సరిగ్గా కూర్చోరా. ప్రాణాలు పోతాయి బాబు. అయ్యో తగ్గింది బాబు బాబు. నీ పేరేంటి నాయనా? గాలి సీను. ఆహా గాలిలో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వే కదా బస్సును చేసేయమన్నావు. నేను బ్రెయిన్ చేంజ్ చేసుకున్నాను బాబు. కొంచెం స్లోగా బస్సును చేసేద్దామా? బాబు నీ స్పీడ్కి నా బీపీ డౌన్ అయింది, కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. బాబు ప్లీజ్ బాబు కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. అసలు నువ్వేం చేస్తుంటారా? అరే సార్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్. ఏం పీకుతుంటావు? ఓకే ఓకే యాక్చువల్లీ ఐ బికేమ్. తెలుగులో ఏడు. ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? ఫాదర్ ప్లేడరు, మావయ్య మేజిస్ట్రేటు, అన్న ఆడిటరు, వదిన హెడ్ నర్స్. నువ్వు బేవర్ సార్? ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకడు ఉంటాడులే. ఓహో. ఇంకేం చేస్తుంటావు? ఇంకా అంటే కాఫీ తాగుతూ ఈనాడు, బాత్రూంలో ఆంధ్రజ్యోతి, టిఫిన్ తింటూ TV9, జ్యూస్ తాగుతూ ETV2 చూస్తుంటాను. తర్వాత? అది కూడా అడుగుతారా సార్? తర్వాత పండుకొని రిలాక్స్ అవుతాను సార్. సార్ బస్సు వెళ్ళిపోతుంది సార్, స్లోగా చేసుకుంటూ వెళ్దాం సార్. నడుచుకుంటూ వెళ్ళిపో. నడుచుకుంటూ ఎలా వెళ్తాం సార్? స్లోగా చేసన్నా. దానికి బ్రెయిన్ లేదు సార్, ఒంటి నిండా నగలు ఉన్నాయి సార్. పర్వాలేదు, దానికి బ్రెయిన్ లేదు సార్. పోతే పోయాడు పారండి. మీనాక్షి బస్సు వచ్చేసింది సార్. అమ్మా వచ్చేసాం, బస్ దగ్గర వచ్చాం. అమ్మా మీనాక్షి, డ్రైవర్ బస్ ఆపరా బాబు. మీనాక్షి అమ్మ గడపాడు సీను, దెబ్బ ఏం తగిలిందా? పర్లా. వీడేంటి 2 కాళ్ళు ఎత్తేసాడు, కొంప తీసిపోయాడా? పోలేదు, బతికే ఉన్నాను. ఏమే మీనాక్షి, మీనాక్షి అమ్మా. మీనాక్షి ఉందయ్యా? మీనాక్ష అంటే ఒంటి నిండా నగలుంటాయి ఆవిడేనా? ఆవిడే. ఎవరో కుర్రాడితో అక్కడే దిగిపోయిందిగా.